నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షతన గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అయితే ఆకర్షిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే ఈరోజు బీసీపీఎల్ ఏదైతే మచిలీపట్నానికి సంబంధించినటువంటి భారీ పరిశ్రమ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. అయితే 25,000 మందికి ఉపాధి అవకాశాలు పరోక్షంగా, అదేవిధంగా మరికొన్ని ఉపాధి అవకాశాలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. గత 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కంపెనీలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూడడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం విజనరీ లీడర్గా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో, చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్కి భారీగా పరిశ్రమలు అయితే వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే మెగా డిఎస్సి తోటి ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించేటువంటి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఏపీలో భారీగా పెట్టుబడులు. రైట్, ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శివభారత్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పిల్లి మాణిక్యాలరావు గారితో మాట్లాడదాం. పిల్లి మాణిక్యాలరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ వచ్చారు ఒక్కొక్క రంగానికి సంబంధించి. అయితే ఈ రోజు మద్యం మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు అనుకున్నప్పటికీ కూడా అది పోస్ట్ పోన్ అయినట్టు అయితే తెలుస్తూ ఉంది. విద్యుత్ రంగం మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అదేవిధంగా పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఒక్కొక్కటి కూడా ప్రజలకి ఏ వాస్తవాలు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్టేటస్లో, ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, అదేవిధంగా ఎలాంటి ప్రాజెక్టులు, వాటి స్టేటస్ ఏంటి, వాటి మీద ఉన్నటువంటి అప్పులు ఏంటి అనేది చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం అయితే శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తా ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అవకతవకలను కూడా ప్రజల ముందు పెడతా ఉంది. దాంతో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు రాబట్టడంలో కూడా కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలను కల్పించేటువంటి అవకాశాలు ఉంటాయనుకోవచ్చు సార్? నమస్కారం అండి బిఎన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది. బిఎన్ గారు, మీరు అన్నట్టే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేనట్టు, అంటే ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయేనట్టు ఆయన ఈ రాష్ట్రానికి ఏమేమి ఘనకార్యాలు చేశాడు అనేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పటం వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవి ఎంతవరకు వాస్తవాలు, మేము చెప్పినవన్నీ కూడా వాస్తవాలే అని ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని, అన్ని వనరుల్ని నాశనం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ఏవైతే రంగాలు ఉన్నాయో ఆ రంగాలన్నింటిలో కూడా శ్వేతపత్రం విడుదల చేయడం అనేది ప్రభుత్వం తన బాధ్యతగా గుర్తించింది. శ్వేతపత్రం అంటే ఉన్నది ఉన్నట్టుగానే అక్కడ అధికారులు మొత్తం కూడా ఇప్పటి వరకు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఆ అధికారులతోటి ఏం చేయించాడు, దానివల్ల ప్రజలకు ఏం మేలు జరిగింది, ఎంత నష్టం జరిగింది, మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యతగా ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఎక్కువ వ్యవసాయం మీదే ఆధారపడతాం కాబట్టి ఆ వ్యవసాయానికి ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అని పోలవరం అని చెప్పేసి మనం అనుకున్నాం. ఆ పోలవరాన్ని గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర నిధులతోటి పోలవరాన్ని వేగవంతంగా పనిచేయించి 72% పూర్తి చేసి, అది కూడా పోలవరం పనిలోకి వచ్చేటప్పటికి, అంటే దాని కార్యాచరణలోకి వచ్చే లోపే పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణాలోకి తీసుకొచ్చి శ్రీశైలం నీరుని రాయలసీమకి వెళ్ళేటట్టు చేసి రాష్ట్రం మొత్తం కూడా అప్పటికే పోలవరం పనిలోకి వచ్చేటప్పటికల్లా రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేయాలనే ఒక మహా ప్రణాళికతోటి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పోలవరాన్ని ఏం చేశాడు, ఎట్లా పడికేపించాడు, దాన్ని రివర్స్ టెండరింగ్ అనే పేరు మీద వాళ్ళ గుత్తేదారులకి ఏ విధంగా మొత్తాన్ని దోచిపెట్టాడు, దాన్ని మొత్తాన్ని ఎట్లా నాశనం చేశాడు, శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. అట్లాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి శ్వేతపత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోటులో ఉన్నటువంటి విద్యుత్తుని మిగులు విద్యుత్తుగా ఏ విధంగా తయారు చేయడం జరిగింది, అట్లాగే విద్యుత్ సంస్కరణలు ఏ విధంగా తీసుకొచ్చాము, ప్రజల మీద ఎట్లా భారం పడకుండా మినిమం రేట్లతోటి నాణ్యమైనటువంటి విద్యుత్ ఎట్లా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత
మొత్తం డిస్కమ్లకి ఎట్లా ఎగ్గొట్టాడు, దాన్ని మొత్తాన్ని కూడా సరిగా వాడుకోవటం చేతకాక ఏదైతే విండో పవర్ ఉందో లేకపోతే సోలార్ పవర్ ఉందో వీటన్నిటిని కూడా సక్రమంగా వాడుకోకుండా కక్షపూర్తిగా వాటినన్నిటిని నాశనం చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఎంత నాశనం చేశాడో వాటి మీద కూడా శ్వేతపత్రం ఇచ్చాం. ప్రతి విషయంలో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతవరకు చేసుకుంటా వెళ్ళింది, ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థని ఏ విధంగా నాశనం చేశాడు, మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఎంత కష్టపడాలనేది ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటా రావటం జరుగుతుంది. వాస్తవానికి మీరు అన్నట్టు ఈ రోజు మద్యం మీద కూడా ఇవ్వాల్సి ఉంది, కొన్ని కారణాల వల్ల ఈ రోజు అది జరగలేదు. కానీ ఇది ఒక పక్క చేస్తూనే రెండో పక్కన కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ లో కానీ అనేకమైనటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో కానీ విద్యార్థుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతా ఉంది, నిరుద్యోగులుగా తయారవుతా ఉన్నారు. అదే గనక గత తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ గనక జగన్మోహన్ రెడ్డి అన్న మాట ప్రకారం అమరావతిని రాజధాని గనక డెవలప్ చేసి ఉండుంటే ఇప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఉదాహరణకి మీకు ఎయిమ్స్ వచ్చింది, ఆ ఎయిమ్స్ కి నీళ్ళు ఇవ్వలేదు. అట్లాగే ఎస్ఆర్ఎం వచ్చింది, ఎస్ఆర్ఎం కి దారులు ఇవ్వలేదు. విట్ వచ్చింది, విట్టుకు పోయే దారులన్నీ క్లోజ్ చేశాడు. ఇట్లా అనేకమైన చేయటం వల్ల అక్కడ రావాల్సినటువంటి అనేక సమస్యలు పోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కనుక అవి చేసి ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగులకి చాలా మందికి ఉద్యోగత కల్పించేటువంటి అవకాశం ఏర్పడేది. కానీ విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతోటి జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పన ఈ 5 సంవత్సరాల్లో పెట్టుకున్నామో, వాళ్ళకి జీవనోపాధి మార్గాన్ని చూపించాలనుకున్నామో, దాని మీద కూడా కఠోరమైనటువంటి శ్రమ నాయకులు మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మీకు కనపడతా ఉంది. ఈ రోజు మీరు చూశారు, బీపీసీఎల్ కానివ్వండి లేకపోతే ఇన్ఫాస్ కానివ్వండి, ఇలాంటి సంస్థలతోటి ఈ రోజు కూడా సచివాలయంలో బాబు గారు చర్చలు జరుపుతా ఉన్నారు. బీపీసీఎల్ లాంటి సంస్థ కనుక ఈ రోజు వచ్చినట్లయితే ఏదైతే పెట్రోలియం సంబంధించినటువంటి రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కొత్త క్యారియర్ లో కనుక వచ్చి ఉంటే వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికో పక్క రాష్ట్రాలకు పరిగెత్తేటువంటి అవసరం లేదు, రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని ఎట్లయితే పోరాడిందో, ప్రజలకి ఏదైతే అవకాశాలు కల్పిస్తానందో, విద్యార్థులకి యువతకి ఏదైతే జీవనోపాధి కల్పిస్తానందో వాటన్నిటి మీద కూడా విపరీతంగా కష్టపడతా ఉన్నారు, శక్తి వంచన లేకుండా కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే మొత్తం కూటమి నాయకులందరూ కూడా కష్టపడేటువంటి పరిస్థితి ఉంది. మనం అనుకున్నట్టుగానే వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు తీసుకొచ్చే ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసేటువంటి అవకాశాలన్నీ దానికోసం నిత్య కృషి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిత్యం కష్టపడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వీటిని కూడా మర్చిపోలేకపోతూ ఉన్నాడు. ఇసుక బంగారం లాగా గ్రాముల్లో తూకం వేశారు, తెలుసు కదా. గత 5 సంవత్సరాల్లో ఇసుకని గ్రాముల్లో తూకాలు వేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులోకి రానికుండా వేలాది కోట్ల రూపాయలు ఇటు తమిళనాడు కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, మొత్తం మనం ఇసుక తరలి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ ఇసుక కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఈ ఉచిత ఇసుక ఉందో ఆ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఉచిత ఇసుక అని చెప్పేసి మనం ప్రవేశపెడితే మినిమం వాళ్ళ ట్రాక్టర్ వేసుకొని రావడానికి వాళ్ళ ఖర్చులు అవుతాయి, వాళ్ళ ట్రాక్టర్ లో పోసుకోవడానికి వాళ్ళ ఖర్చులు అవుతాయి. ఈ ఖర్చులు కూడా మీరే ఇవ్వండి అని ఎవరు దోపిడీ చేసినోడు చెబుతా ఉన్నాడు, ఎవడైతే దోచుకెళ్ళిపోయాడో అతను చెబుతా ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. కాబట్టి రవాణా ఛార్జీలు కూడా ఏమని చెప్తా ఉన్నారు, రవాణా ఛార్జీలు కూడా ప్రభుత్వాన్ని ఏమంటున్నారు కదా. వీళ్ళు ఇక్కడ నుంచి దోచుకెళ్లారు, రోడ్లు ధ్వంసం చేశారు, అందకుండా చేశారు, కార్మికులు మొత్తం రోడ్డు పడ్డారు, వాళ్ళ పొట్టలు కొట్టారు, ఆత్మహత్యలు చేసుకున్నారు కార్మికులు. ఇసుక అందక కాపీ పని మేస్త్రులు, బేల్దారి మేస్త్రులు, తర్వాత చెక్క సెంట్రింగ్ మేస్త్రులు, రాడ్ బెండింగ్ మేస్త్రులు, కూలీలు వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు ఇసుక ఉచితంగా అందుతా ఉంటే ఎవడు ఇంటికి కావాల్సి ఉంటే వాడు వెళ్ళి ట్రాక్టర్ ఖైదు బండి వాడు శక్తి మేరకు పోయి తెచ్చుకొని ఈ రోజు చక్కగా మళ్ళీ ఈ వ్యవస్థ అంతా కూడా గాడిలో పెడతా ఉంటే దాని మీద విచిత్రవాదం చేసేటువంటి పరిస్థితి ఉంది. రైట్. మాణిక్యాలరావు గారు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో దాదాపు 12,50,00,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకుంది. అయితే దానికి
ఇంకొంచెం ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్రమంలో ఆ రోజు వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ మీట్ పెట్టినప్పుడు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరినాయి. అయితే ఇక్కడ ఏవి కూడా పూర్తిగా ఏవి కూడా ప్రాసెస్ అయిన పరిస్థితి అయితే లేదు, కేవలం ఎంఓయూల దగ్గర ఆగిపోయింది. సో మరి ఈసారైనా కుదుర్చుకునేటువంటి ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో ఈసారైనా పట్టాలెక్కేటువంటి అవకాశం ఉంటుందని అనుకోవచ్చా, లేకపోతే గతంలో లాగా ఆ ఎంఓయూలకు మాత్రమే పేపర్ల మీద మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుందా? మీరు తెలుగుదేశం ప్రభుత్వం కానీ గతంలో ఏ ప్రభుత్వాలైనా, నేను తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు మిగతా ప్రభుత్వాలు కూడా చెబుతా ఉన్నా, నిజమైనటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చేవాళ్ళు, ఇక్కడ చర్చలు జరిగాయి, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి భూమి, వాళ్ళ వ్యాపారానికి అనుకూలమైనటువంటి భూమి, నీటి వసతి, అట్లాగే రవాణా సౌకర్యం, ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళ పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయో చెప్పి ప్రభుత్వానికి లాభం ఎట్లా వచ్చేదో చూసి, అట్లాగే యువతకి ఉద్యోగ కల్పన, స్థానికులకి ఉద్యోగ కల్పన ఎట్లా ఉండేదో చెప్పి ఎంఓయూలు కుదుర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. గతంలో మీరు చెప్పినట్టు లక్షల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. కొన్ని సంస్థలు తీసుకొచ్చాం, కియా లాంటివో లేకపోతే అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చాం, విశాఖలో కానీ తిరుపతిలో సెల్కాన్ లాంటివి కానీ అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చాం. అది ఇప్పుడు ఆ సంస్థలను ఇప్పుడు మనం చెప్పలేం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పారిపోయేటట్టు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పేసి మాయ మాటలు, ఎవరైతే వాళ్ళ ఐపీఎఫ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సూటి బూటేసి మెడలో ఒక ట్యాగ్ వేసి వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి మంచి భోజనం పెట్టించి పేపర్ మీద చేస్తున్నారు. అంతా మాయే, జగన్ మాయ. ఆయన నిజమైనటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చింది లేదు, వీళ్ళు దావోస్ వెళ్ళింది లేదు, దావోస్ వెళ్ళడానికి వీళ్ళు లేకపోయినటువంటి కథలు చెప్పారు. ఇవన్నీ కూడా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి పేపర్ల మీద చూపించడం, అబద్ధపు మాటలు చెప్పటం, అభూత కల్పన చేయటం, వనరుల మొత్తాన్ని కూడా తను దోచుకోవటం వరకే దృష్టి పెట్టాడు. ఇట్లాగా ఎప్పుడు ఏ ప్రభుత్వాలు చేయలేదు. మళ్ళా మేము కూడా చేయాలని అనుకోవటం లేదు, జగన్మోహన్ రెడ్డి చేశాడని. మేము ఖచ్చితంగా నిజమైనటువంటి పారిశ్రామికవేత్తలనే తీసుకొస్తాం, 1-2 సార్లు చర్చిస్తాము. నిజంగానే దాని మీద అన్ని రకాలు కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఎంఓయూలు కుదుర్చుకొని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు